వాడు ఇక్కడికి వచ్చి వాడు నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి వాడు జబర్దస్తి చేస్తే కనుక వాడు ముస్లిమే కాదు. హీఈస్ నాట్ ఏ ముస్లిం. నంబర్ 2, అందరికన్నా పెద్ద అంశం ఏమిటంటే ఏదైతే ఖురాన్ మనం అందరం కూడా దివ్య గ్రంథం అని చెప్పేసి మనం ఇది ఆచరిస్తామో ఇది ముస్లింల సొత్తు ఏ మాత్రం కూడాను కాదు. ఇది మొత్తం మానవాళి కోసం ఇది పంపించబడినటువంటి మార్గదర్శకమైనటువంటి గ్రంథం. ఇది కేవలం ముస్లింల సొత్తు ఏ మాత్రం కూడాను కాదు. ఇది ముస్లింలు కూడాను గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మూడో అతిపెద్ద అంశము, ఎవరి పేరు తీసుకుంటే కనుక ముస్లిం సమాజం మొత్తం కూడాను తన ధనం మాన ప్రాణాలను సైతం కూడాను తృణప్రాయంగా మన కన్న తల్లి పిల్లల యొక్క ప్రాణాలను కూడా తృణప్రాయంగా మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధమైపోతాము. ఆయన పేరే కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన కేవలం ముస్లింల కోసం పంపించబడలేదు, ఆయన మొత్తం ప్రపంచ శాంతి కోసం ఆయన పంపించబడ్డాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 4th, ఏదైతే ఖురాన్ యొక్క 5వ అధ్యాయము 32వ చాప్టర్ సూరే అల్మైదా అంటారండి. ఆ సూరే అల్మైదాలో ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో ఇది మట్టుకు ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి తెలియాల్సినటువంటి